వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, మీ ఇంట్లో ఒకరు అవకాశంగా తీసుకోవాలని డబ్బులు పోగొట్టుకున్నారండి. ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఏంజల్ మీకు చెప్పాలనుకున్న 5 ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో. ఎస్, మీ విషయంలో ఆఫర్ ఇచ్చారంట. ఫెమినైన్ అండి, ఫెమినైన్ ఎనర్జీ విషయంలో ఆఫర్ ఇచ్చారంట. ఓకేనా, మీ విషయంలో మీది ఫెమినైన్ ఎనర్జీ చూపిస్తుంది. అలాగే ఎస్, చాలా ఇన్నోసెంట్, లవబుల్, కేరింగ్ పర్సన్. బ్లేమ్ చేయమని చెప్పారంట మిమ్మల్ని. పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయని ఎలాగైనా బాధ పెట్టాలి అని చెప్పి ఆఫర్ ఇచ్చారంట. ఫెమినైన్ ఎనర్జీ ఆఫర్ ఇచ్చారు. ఫెమినైన్ విషయంలో ఫెమినైన్ ఇచ్చారు, లేదా ఫెమినైన్ తీసుకున్నారు. ఓకేనా, మీరు ఫెమినైన్ అయితే మీ విషయంలో ఇచ్చారు, మీరు మేల్ అయితే ఫెమినైన్ ఆఫర్ ఇచ్చారు. ఓకేనండి, వెరీ స్పెసిఫిక్ మెసేజ్. తర్వాత ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే తీసుకున్నారో, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకున్నారు. ఎస్, నిజానికి వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మీ విషయంలో మిస్ అయింది అని అనుకుంటున్నారో, వారి జీవితం తలకిందులు చేసుకోవడం మిస్ అయింది. ఓకేనా, మీరు ప్రొటెక్టెడ్ చైల్డ్ అండి. మీ జోలికి వస్తే ముందు వారి జీవితం అనేది ఉండదు. టైం కోసం చూస్తున్నా ఈ పర్సన్ స్మాల్ ఎన్, బిగ్ ఎన్ ఫుల్ స్టాప్ పెట్టేయాలి, అసలు వాళ్ళకు ముందు ఫుల్ స్టాప్ పడిపోద్ది. మీరు ఈ లైఫ్ టైమే మీకు పర్పస్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ద అల్టిమేట్ సోర్స్ మీతో ఉన్నారు, మీరు అలోన్ కాదు. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు, అసలు ఎటు కదలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అంటే, వాళ్ళది పనంతా కూడా 24 గంటలు రోజులు 2 పూటల. ఓకేనా, అండ్ డే టైంలోని నైట్ టైంలోని ఒకటే అవకాశాలు చూడడం, ఒకే రకంగా ఆలోచించడం, మిమ్మల్ని ముందుకెళ్లకుండా చేసేయాలి అని చెప్పి. ఇంట్లో వాళ్ళేనండి, బయట వాళ్ళు కాదు. ఈ విధంగా ఆలోచిస్తుంది ఇంట్లో వాళ్ళే. హ్యాపీగా ఉన్నారని మీతో గేమ్స్ ఆడాలనుకుంటుంది కూడా ఇంట్లో వాళ్ళే. వాళ్ళు మిమ్మల్ని ఫూల్ చేసేస్తున్నాం, జోకర్లను చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో, మీ విషయంలో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది జరగదు. వాళ్ళకి ఆ పని చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఓకేనా, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇంకొక పర్సన్ అండి, అతను అనుకుంది జరగదు. ఇద్దరు విషయంలో ఏది క్రియేట్ చేసేయాలనుకుంటున్నారో, నిజానికి వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో, ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి. మీరు అనుకుంది నిజమే. మీ డివైన్ మీద నమ్మకం అనేది మీకు ఎప్పుడు కూడా చేయి వదలలేదండి. మీరు అనుకుంది కరెక్టే. మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏవై ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఫుల్నెస్. ఓకేనా, మోర్ దెన్ ఏ ఇయర్, చాలా చాలా అంటే చాలా ఇదిగా అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారండి మీ విషయంలో. మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫర్మ్, దాన్ని ఏ రకంగా కూడా ఎవ్వరూ ఆపలేరు. ఎస్, ద లవర్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 4, మ్యారేజ్ ఆపాలి, లేదా ఇంటిని ఆపాలి, ఇంట్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని, వాళ్ళు చేయలేరు ఎప్పటికీ. వాళ్ళకి డివైన్కి అగెనిస్ట్గా వెళ్తున్నారు, సోర్స్కి, నేచర్కి అగెనిస్ట్గా వెళ్తున్నారు ఇద్దరు విషయాల్లో. ఎస్ ఎస్, కరెక్ట్. ఓకేనా, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. కండిషన్ చేయలేరండి. ఓకేనా, మిమ్మల్ని ముందు కదలకుండా చేసేయటం, లేదంటే వాళ్ళు చేసిన టాక్టిక్స్, మ్యానిపులేషన్స్, వాటి ద్వారా మీరు ఏ పని చేయకుండా అలా బందీలా ఉండటం. ఓకేనా, కొంతమంది గొర్రెలు ఉన్నారు మీ చుట్టూ. వాళ్ళు ఏంటి అంటే మీ విషయంలో అదే రిపీటెడ్గా అదే టాక్సిక్ ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నారు. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే దిడేరిన అప్పుడే ఏదైనా సౌండ్లు చేయటం, లేదంటే ఏదైనా పూజ చేసుకుంటుంటే కావాలని అరవటం, లేదంటే ఏదైనా పని చేసుకుంటుంటే మీకు పనికొచ్చే పని, లేదంటే నిద్రపోతుంటే కావాలని కేకలేయటం, ఇదంతా కూడా మొత్తం క్రియేషనేనండి, మొత్తం క్రియేషనే. లెట్టింగ్ గో, మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. వాళ్ళు ఎవ్వరూ మీ ప్రయాణాన్ని ఆపలేరు, మిమ్మల్ని స్ట్రెస్ చేయలేరు. ఎవరు బాధ పెట్టాలి, స్ట్రెస్ చేయాలని 7 మెంబర్స్ అనుకుంటున్నారు, క్యాండిల్స్ ఎవరైతే వెలిగిస్తున్నారో శుద్ధ దండగండి. బయట టోటల్గా 5 మెంబర్స్ కూడా, బయట ఎవరైతే 5 మెంబర్స్
చైన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ట్రైన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఉయ్యాల ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇందులో నైబరు, హౌస్కి సంబంధించిన వాళ్ళు, ఓకేనా. మీరు రెంట్ హౌస్లో ఉంటే ఆ హౌస్ ఓనరు, వారికి సంబంధించిన వాళ్ళు. అస్సలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఎవరైతే 7 మెంబర్స్ ఉన్నారో బయట వాళ్ళండి, ఆ 7 మెంబర్స్ జీవితాలను తలకిందులు చేసేయాలి అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు 7 ఉన్నారు, బాగా తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఇంట్లో వాళ్ళే, ఓకేనా. మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేసేయాలి, సక్సెస్ లేకుండా చేసేయాలని అవకాశాలు వెతుక్కుంటున్నారు. అందరూ అన్ని రకాలుగా కూడా 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అనుకుంది జరగదు, ఇద్దరి విషయాల్లో అనుకుంది జరగదు, ఓకేనా. ఒక వ్యక్తి మేల్ పర్సన్, ఫ్యామిలీ పర్సన్, 2 ఫేసెస్ పర్సన్ డ్రామా ఆడుతున్నారు. అతను అనుకుంది జరగదు అండ్ బయట వాళ్ళు అనుకుంది జరగదు, ఓకేనా. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో ద లవర్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. పర్సనల్ లైఫ్ లేకుండా డబ్బుల కోసం మిమ్మల్ని చీట్ చేయాలి, స్ట్రెస్ అయ్యేలా చేయాలి, ఓకేనా. గందరగోళాన్ని సృష్టించాలి. దీనికి అమ్మవారి పర్మిషన్ లేదు. ఫస్ట్ నిజాలు బయటకు వచ్చేస్తాయి మీ దాకా రాకముందే. ఎవరైతే ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి నిజాలు తెలుస్తాయండి. ఎస్, అవును. కాన్షియస్గా స్పృహలోనే కాన్షియస్గా డైరెక్ట్గా వాళ్ళు దొరికిపోతారు. మీ విషయంలో క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు. మీరు అనుకుంది కరెక్టేనండి. మీ వాయిస్ మీకు ఏదైతే చెప్తుందో అది కరెక్ట్. అవును. లెటర్ ఎన్ విషయంలో, సి విషయంలో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకుంటున్నారు. ఇద్దరు మేల్ పర్సన్స్ని కేతో సహా, లెటర్ కే ఉన్న పర్సన్, గ్రూప్ ఆఫ్ పీపుల్తో సహా, హౌస్కి సంబంధించిన వ్యక్తిని, హౌస్లో ఇంటి పెద్దని, మీరు రెంట్ హౌస్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన మేల్ పర్సన్ని, అందరినీ కూడా పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అందరినీ పిఎస్లో వారి జీవితాలను తలకిందులు చేసేయాలి. మీతో గొడవ పడేలా చేసి, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే మైండ్ గేమ్ ఆడి మీతో కంపేర్ చేసుకునేలాగా, లేదా మీ యొక్క మైండ్, మీ యొక్క ఆలోచన, మీ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారంట. వాళ్ళకి ఒక రకంగా ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళకి కనిపించట్లేదు ఎవరికి. వాళ్ళు చాలా చాలా టూ మచ్గా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో. తలలు పట్టుకుంటున్నారు, ఒక రకంగా జుట్టు పీక్కుంటున్నారు, ఏం చేయాలి మీ విషయంలో అని. మీరు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళలో ఎందుకు లేరు. మీ పరువు తీయాలి అనుకున్న N%కి ముందు ఫుల్ స్టాప్ పడిపోద్ది, ఓకేనా. అండ్ ఏదో ఒకటి క్రియేట్ చేయించి ముందు N ఫుల్ స్టాప్ పెట్టేద్దామని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారండి. దానికోసం ఒక మేల్ పర్సన్ దారులు కూడా చూస్తున్నారంట క్రియేట్ చేయడం కోసం. అండ్ హౌస్లో ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అనుకుంది అయితే జరగలేదు. సాడ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అమ్మవారి పర్మిషన్ లేదండి. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అసలు అవకాశమే లేదండి, ఏ రకంగా కూడా అవకాశమే లేదు, ఓకేనా. ఛాన్సే లేదు. ట్రావెలింగ్లో ముందుకు వెళ్లకుండా చేసేయాలి, ప్రయాణాల్లో ఇబ్బంది పెట్టేయాలి, ఇద్దరి పని ముందుకు వెళ్లకుండా చేసేయాలి, వాళ్ళకి ఎవరో సపోర్ట్ లేకుండా చేసేయాలి. కార్మిక్ ఆలోచనలు అంటే వారి యొక్క కర్మను వాళ్ళు చాలా ఫుల్ఫిల్గా, చాలా ఫాస్ట్గా అనుభవించడానికి పరిగెత్తులాడుతున్నారండి మీ విషయంలో. మీ పనిని నెమ్మది చేయాలనుకుంటున్నారు, ఆపేయాలనుకుంటున్నారు, కుదరట్లేదు కాబట్టి నెమ్మది చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కుటుంబంలోంచి విడగొట్టేయాలి, కుటుంబంలోంచి ఒకరిని సపరేట్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు, ఓకేనా. ఒకరిని సగం చేసే అంటే ఒకరి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఆధారం లేకుండా చేశారు కుటుంబానికి, ఓకేనా. ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, లేదా ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టేసి కుటుంబం అనేది ఇక కనిపించకుండా, అడ్రస్ లేకుండా చెల్లాచెదరు అయిపోయేలాగా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ద మాస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారండి. మేల్ పర్సను, ఏజ్డ్ పర్సను. 9 మెంబర్స్. మీకు డ్రీమ్ లైఫ్ ఉండకూడదు, మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ, పార్ట్నరు, పెళ్ళి, కిడ్స్ అసలు ఏమీ లేవు, సంతోషమైన జీవితమే లేదు. ఇది రియాలిటీ, ఇది సొసైటీకి వాళ్ళు చేసుకుంటున్న కవరప్, ఇది రియాలిటీ. వాళ్ళకంటూ సంతోషంగా ఏదీ లేదు.
వాల్ కూడా చాలా ప్లెయిన్‌గా ఉంది. చీకట్లో కూర్చొని అలా బాధపడుతున్నారు. అది మీ కార్మిక్స్ యొక్క పరిస్థితి అండి. అది వాళ్ళ ఎనర్జీ. రియల్ ఎనర్జీ అది. కుంగిపోతున్నారు. యంగ్ ఏజ్ నుంచి కూడా ఇప్పటి వరకు మిమ్మల్ని పెట్టడంలోనే వాళ్ళు నిమగ్నం అయిపోయి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేసారు. ఇప్పటికి కూడా వాళ్ళు కనుక తేరుకోకపోతే ఇంకా వాళ్ళ పని ఇలా అయిపోవాల్సిందే. మిమ్మల్ని మాత్రం ఏమి చేయలేరండి. 9 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, 18 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఓకేనా? ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి తీరాలి 6 మెంబర్స్. ఫిక్స్ అని ఏదైతే అనుకుంటున్నారో అది ఫిక్స్. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి. ఓకేనా? ఎవరైతే ఇంట్లో పెద్దున్నారో ఎవరైతే ఇంటి పెద్దున్నారో వాళ్ళ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో నిజానికి అది చేయలేరండి. అండ్ ఎన్టీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఓకేనా? యాంటిక్ పీస్, సెప్టిక్, ఐరన్, రాడ్, టవల్స్, సాలువాలు. ఇద్దరి విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారంతే. ఓకేనా? వాళ్ళు అనుకున్నది ఏ రకంగా కూడా జరగదు. ఖచ్చితంగా జరగదు. క్రియేట్ చేయలేరండి అసలు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు పోగొట్టుకుంటారంతే. తలదించుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా, అవకాశంగా తీసుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళ విషయంలో రిపీట్ అయ్యేది ఏంటి అంటే డబ్బులు పోగొట్టుకోవటం. ఇక మీద వాళ్ళకి ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండకపోవచ్చు. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని అప్లోడ్ చేయగానే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి. రైట్ టైంలో రైట్ మెసేజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకేనా? అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, జెండర్లెస్ రీడింగ్ కూడా. ఓకేనా? వెరీ స్పెసిఫిక్ మెసేజ్, టేక్ యాజ్ రీజనేట్. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.